దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో క్రైస్తవత్వం మన భారతదేశానికి ఏ విధంగా మొదటి శతాబ్దం నుండి ఇప్పటి వరకు ఏ విధంగా వ్యాప్తి చెందింది అనే అంశం మీద మనం చేసుకుందాం. 1వ శతాబ్దంలో అపోస్తలుడైన తోమా గారు భారతదేశానికి వచ్చి అనేకమైన సంఘాలను స్థాపించి అనేకులను యేసుని వెంబడించే వారికి ఎంతగానో కృషి చేశారు. ఆయన మరణ అనంతరం ఆయన శిష్యుల ద్వారా సువార్త పరిచర్య భారతదేశంలో కొనసాగుతూ ఉంది. సో కాలక్రమేణా వీరిని మనం సిరియన్ క్రిస్టియన్స్గా లేదా థామస్ క్రిస్టియన్స్గా పిలువబడుతున్నారు. సో భారతదేశంలో క్రైస్తవ్యం అనేది ఎక్కువగా వలసల ద్వారా చాలా విస్తరించింది అని చరిత్ర స్పష్టంగా తెలియజేస్తుంది. 1వ శతాబ్దంలో అనేకమైన కథనాలు ఉన్నాయి. ఏమిటంటే యాక్ట్స్ ఆఫ్ థామస్ అని, బర్తలోమై కూడా భారతదేశానికి రావడం జరిగింది, ఆయన సువార్త ప్రకటించాలని అనేకమైన కథనాలు ఉన్నాయి. కానీ చరిత్రాత్మకంగా వాటికి ఆధారాలు అనేవి ఏమీ కూడా సరిగ్గా లేకపోవడం, వాటి గురించి మనం ఎక్కువగా తెలుసుకోలేకపోతున్నాం. సో 4వ శతాబ్దం వరకు క్రైస్తవులు అక్కడక్కడ ఎక్కువగా కేరళలో ఉన్నారు. 4వ శతాబ్దంలో సిరియా క్రైస్తవ వ్యాపారి అయిన థామస్ ఆఫ్ కానా అనే ఒక వ్యక్తి మెసొపొటేమియా నుండి 72 క్రైస్తవ కుటుంబాలతో కేరళ ప్రాంతానికి వలస వచ్చారని చరిత్ర చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. సో వీరికి అప్పటి ఉన్న రాజుగారు అనేకమైన వసతులు, సమాజంలో గౌరవాలు అనేకమైనవి ఇచ్చినారు. సో వీరందరినీ జ్ఞాన క్రైస్తవులు అని పిలుస్తారు. సో దీని ఫలితంగా 4వ శతాబ్దంలో కేరళలో జ్ఞానై కాలనీలు, అంటే ఈ 72 కుటుంబాలు, క్రైస్తవ కుటుంబాలు నివసించడానికి కాలనీలు కట్టుకోవడానికి కూడా అప్పటి రాజు అంగీకారం అనేది ఇచ్చినారు. సో థామస్ క్రైస్తవులకు 72 హక్కులు మరియు అధికారాలను ఇవ్వడం జరిగింది. ఇవి సాధారణంగా ఉన్నత ప్రముఖులకు మాత్రమే మంజూరు చేయబడ్డాయి. ఈ హక్కులలో దిగుమతి సుంకాలు, అమ్మకపు పన్ను, బానిస పన్ను వంటి వాటికి మినహాయింపు ఉన్నాయి. సో క్రైస్తవం అనేది స్థానిక సంస్కృతిలో ఒక భాగంగా అయింది, కానీ వీరికి మాత్రమే క్రైస్తవ్యం పరిమితమైంది. సో వలసలుగా వచ్చిన వారు భారతదేశంలో ఒక భాగం అయి స్థిరపడ్డారు. వీరి వ్యాపారం ఎక్కువగా ఏమిటంటే స్పైసెస్, అంటే అనగా మసాలా సామాన్లు, వాటిని మిరియాలు వంటి వాటిని పండించి వారు ఇతరుల దేశాలకు వారి దిగుమతి ఎగుమతి చేయడం అనేది జరిగింది. సో అలాగా 9వ శతాబ్దంలో మనం చూసుకున్నట్లయితే పర్షియాలో ఉన్న సంఘ నాయకులు మార్ సాబో మరియు మార్ ప్రోత్ అనే 2 సెయింట్స్ని భారతదేశానికి పంపించారు. వారు కేరళ ప్రాంతంలో కొల్లం అనే ప్రాంతానికి చేరుకున్నారు. వీరితో పాటు అనేకులు కూడా వలస వచ్చారని చరిత్ర చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. సో వీరు అనేక ప్రాంతాల్లో చర్చి సంస్థలను స్థాపించారు. కొల్లంలో చర్చి నిర్మించడానికి అప్పుడు కేరళ రాజు నుండి కూడా అనుమతి వాళ్ళు పొందారని చెబుతారు. సో వీరు కాలక్రమేణా వీరు కేరళలోనే మరణించడం జరిగింది. సో అటు తర్వాత మనం చూసుకున్నట్లయితే 15వ శతాబ్దం నుండి, అంటే 1498లో వాస్కో డి గామా సముద్ర మార్గాన్ని కనుగొన్నప్పటి నుండి కూడా క్యాథలిక్ మిషనరీస్ ఒక్కొక్కరిగా భారతదేశానికి రావడం అనేది జరిగింది. 16, 15, 16, 17, 18, 19 శతాబ్దాల్లో మనం చూసుకున్నట్లయితే మరి ఎక్కువగా క్యాథలిక్స్ అండ్ ప్రొటెస్టెంట్ మిషనరీస్ కూడా మన భారతదేశం అంతా తిరిగి వాళ్ళు ఒక సువార్త పరిచయలు విస్తృత పని చేశారు. వీరు కేవలం క్రైస్తవ మతాన్ని ప్రకటించడమే కాకుండా అనేకమైన సాంఘిక కార్యక్రమాలు మరియు భారతదేశ అభివృద్ధికి విశేషమైన కృషి కూడా చేస్తున్నారు. చరిత్ర దాఖలాలు ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాలకు వస్తే క్రైస్తవం అనేది చరిత్ర పరంగా 18వ శతాబ్దంలో చరిత్ర ప్రకారం కడప జిల్లా గండికోట ప్రాంతంలో కమ్మ కులానికి చెందిన మోతుబారి రైతులు మొట్టమొదటిసారిగా రోమన్ క్యాథలిక్స్గా వారు మారారు. అటు తర్వాత గుంటూరు, కృష్ణా జిల్లాలో దళితులు ఎక్కువగా వివిధ ప్రొటెస్టెంట్ మిషనరీస్ ద్వారా ప్రొటెస్టెంట్ శాఖల్లోకి మారారని చరిత్ర స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ విధంగా అనేక మంది మిషనరీస్ వారి యొక్క త్యాగం వలన క్రైస్తవం మన భారతదేశానికి వచ్చింది. అది నాటి నుండి 1వ శతాబ్దం నుండి నేటి వరకు కూడా వారు వేసిన అడుగు జాడల్లోని అనేకులు కూడా నడుస్తూ క్రైస్తవం అనేది ముందుకు కొనసాగుతుంది. సో క్రైస్తవం భారతదేశంలో ఒక స్థానం సంపాదించుకొని క్రైస్తవ మత అభివృద్ధికి మాత్రమే కాకుండా ఆధునిక భారతదేశ అభివృద్ధిలో కూడా ఎంతగానో దోహదపడింది అని చరిత్ర చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. సో క్రైస్తవం అనేది ఒక మతం కాదు, కానీ ఇది ఒక మార్గం.
దేవుని యొక్క పరిశుద్ధమైన లేఖన భాగంలో మనం చూసుకున్నట్లయితే యేసు చెప్పిన నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు అనగా స్వర్గానికి పరలోకానికి మోక్షానికి వేరే ఏ మార్గము కూడా లేదని ఆయన చాలా స్పష్టంగా ఖండితంగా ఆయన చెప్పి ఉన్నారు. కనుక భారతదేశ యొక్క క్రైస్తవుల సంఖ్య మన విషయానికి వస్తే యాజ్ ఆఫ్ 2023 ఇండియా హ్యాస్ అబౌట్ 3.22 crore Christians, making up about 2.4% of the country population. సో దిస్ ఈజ్ అన్ అఫీషియల్ రికార్డ్ మాత్రమే, కానీ అన్అఫీషియల్గా చాలా మంది క్రైస్తవులు మన భారతదేశంలో ఇప్పుడు కూడా యేసుక్రీస్తు వారిని అంగీకరించి ఆయన వెంబడిస్తూ ఆయన అడుగు జాడల్లో ముందుకు కొనసాగుతూ ఉన్నారు. సో వచ్చే వారం నుండి మనం ఇంకా ఒక్కొక్క మిషనరీస్ గురించి చాలా క్లుప్తంగా మనము తెలుసుకుందాం. సో అందరికీ కూడా వందనాలు, స్తోత్రం.